ఈ వీడియో ప్రతి ఒక్క అమ్మాయికి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మీరు అమ్మాయి కాకపోతే మీ సిస్టర్స్కి లేదంటే మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. రీసెంట్ వీడియోలో చెప్పిన ఒక 3 వీడియోస్ చేస్తున్నా అబౌట్ పీసీఓడి పీసీఓఎస్. దిస్ ఈస్ అ పార్ట్ 1. అసలు పీసీఓఎస్ ఎందుకు వస్తుంది? ఫస్ట్లీ పీసీఓడి అనేది ఒక డిసీజ్ కాదు, ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం మాత్రమే. పీసీఓఎస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే షుగర్స్ ని సెల్స్ లోపలికి పంపిస్తుంది. కానీ కొన్ని ఇయర్స్ పాటుగా మనం తినే జంక్ ఫుడ్, షుగర్స్, స్ట్రెస్ ఎక్కువ, స్లీప్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల మన బాడీ ఇన్సులిన్ ని ప్రాపర్ గా యూజ్ చేయడం మానేస్తుంది. దీన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది అంటే షుగర్ లోపలికి వెళ్ళడం లేదు అనుకొని ఇంకా ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఈ హై ఇన్సులిన్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్, యాక్నీ, ఫేషియల్ హెయిర్స్ ఇవన్నీ సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇది సడన్ గా వచ్చే ప్రాబ్లం కాదు, కొన్ని ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ మిస్టేక్స్ వల్ల స్లోగా డెవలప్ అవుతుంది. సో చేంజ్ యువర్ హ్యాబిట్స్. నెక్స్ట్ పార్ట్ లో మీకు ఆల్రెడీ పీసీఓడి ఉంది అంటే నార్మల్ పర్సన్ లా లైఫ్ ఎలా లీడ్ చేయాలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మీ ఫీడ్ లోకి రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. అండ్ సీ విత్ పార్ట్ 2.